ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా అంకుల్, రేవంత్ రెడ్డికి కేసీఆర్ అదేం మాకు తెలియదు. ఓకే. ఫ్రీ కరెంట్ వస్తుందా మీకు? 500 రూపాయల గ్యాస్ వస్తుందా? మరి ఈ ఫ్రీ పథకాలలో మీకు ఎన్ని పథకాలు వచ్చినాయి? 6 గ్యారంటీలు అన్నారు కదా, 6కి 6 వచ్చినాయా? 3. ఏవేవి? గ్యాస్, పెన్షన్, కరెంటు. మరి బస్సు కూడా వచ్చింది కదా మీ ఇంట్లో మహిళలకి? 500 రూపాయల గ్యాస్ కూడా వచ్చిందా మీకు? రాలేదు, ఇంకా మేము చెప్పేదే అప్లై చేసుకోవాలి. ఓకే. సన్న బియ్యం వస్తున్నాయా? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పథకాలన్నీ రాలేవు కదా అంకుల్, ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. మరి ఆయన దాంట్లో మంచిగా ఉందా? ఇప్పుడు ఈయన ఇచ్చే పథకాలు మంచిగా ఉన్నాయా? ఏమో మరి ఇన్ని దినైతే ఆయన ఏం పెట్టలేదు. ఇప్పుడు ఆయన అన్ని పెడతాం. ఇంతవరకు ఆయన ఏం పెట్టలేదు. 10 ఏళ్ళ ఏం పెట్టలేదు. అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ వస్తుందా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందా అంటారు ఇక్కడ? ఏమో కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ వస్తుంది. మరి కాంగ్రెస్ లో పథకాలు అన్ని అందరికి ఇస్తలేరు, చాలా మందికి పెన్షన్లు వస్తలేవు అంటారు కదా, మరి మీరేమంటారు? అదేమో ఎవరు అదృష్టం అంటున్నాడు, అంటనే అంటున్నాడు. మరి పెన్షన్ కూడా 2000 కాదు 4000 ఇస్తా అన్నాడు, కానీ 2000 ఇచ్చిండు అని అంటారు కదా. 2000 ఇచ్చిండు, ఇంకా 2000 నడుస్తుంది. 4000 ఇవ్వాలి. కేసీఆర్ ఉంటే పెంచుతాం 3000 చేస్తా అన్నాడు, 4000 చేస్తా అన్నాడు. మరి ఏంటంటారు తేడా? ఎవరిది అది ఆయన 10 ఏళ్ళ ఏం చేయడానికి ఈయన చేసుకుంటే ఎత్తిండు. ఆడికి ఎవరికి ఆడికి ముక్కలు. రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండు. మరి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ల విషయానికి వస్తే ఏం చేస్తుండు? డబుల్ బెడ్రూమ్ పట్టలు అయితే ఇచ్చాడు, ఏడ చూపించాడు. రేవంత్ రెడ్డి పట్టలు అయితే ఇచ్చిండు. అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల కోసం సర్వేలు చేసిండ్రు కదా, మరి మంచిగానే అవి? అది మంచిదే.